మహబూబ్ నగర్ ఏసీబీ డిఎస్పీ ఆఫీస్కి ఒక కంప్లైంట్ వచ్చి ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశాడు. ఈ వెల్దండ విలేజ్ అవుట్స్కట్స్లో అతను ఒక ఇల్లు కట్టుకున్నాడు. దానికి కరెంట్ కనెక్షన్ గురించి వీళ్ళను సబ్ ఇంజనీర్ ఇన్ఛార్జ్ ఏఈ గారిని కలిస్తే 60,000 డీడీ కట్టమంటే కట్టాడు. తర్వాత కాంట్రాక్టర్ తోటి పని చేపించి కనెక్షన్ ఇచ్చి మీటర్ బిగించాలి. ఆ పని వర్క్ అంతా చేపించిన తర్వాత మీటర్ బిగించడానికి 20,000 డిమాండ్ చేశాడు. ఆ డిమాండ్ చేశాడు ఏఈ గారు అని వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మేము తీసుకొని ఆ ఏఈ గారి యాంటీసిడెంట్స్ అన్ని వెరిఫై చేసి అది చేస్తే ఆయన డిమాండ్ చేసింది కరెక్ట్ అని మాకు ఎవిడెన్స్ దొరికింది. తర్వాత ఈరోజు ట్రాప్లో భాగంగా కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో అతను ఆయనతోటి 20,000 డిమాండ్ చేస్తే అంతా ఇచ్చుకోలేను అని చెప్పి 15,000 మాట్లాడుకొని ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఆయన ఇల్లు దగ్గర ఉన్నాడో ఏఈ గారు ఇన్ఛార్జ్ ఏఈ గారు వెంకటేశ్వర్లు ఆ కంప్లైంట్ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకోవడం జరిగింది. మేము అక్కడే ఉండి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసి ఈ ఆఫీస్ ఇక్కడ సబ్స్టేషన్ తీసుకొచ్చాము. ఇక్కడ రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. అదేవిధంగా ఇతని ఇల్లు జడ్చర్లలో ఉంది. ఆ జడ్చర్ల పైన కూడా వేరే టీం పెట్టి సోదాలు కొనసాగిస్తున్నాము. ఈయన తీసుకున్న 15,000 రికవరీ చేశాము. కస్టడీలో తీసుకొని యాక్చువల్గా ఈ ఇన్ఛార్జ్ అయ్యి పోస్టు ఆయన సబ్ ఇంజనీర్ ఇక్కడ ఖాళీ ఉంటే ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఏఈగా కస్టడీలో తీసుకొని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కంప్లైంట్ సార్ ఆ కంప్లైంట్ పేరు రివీల్ చేయొద్దని ఆయన రిక్వెస్ట్ చేయడం వల్ల చేయడం లేదు. ఎందుకంటే కంప్లైంట్ పేరు చేస్తే ఆయన మీద ప్రెజర్ పెడతారు, కేసు కొద్దిగా విత్డ్రా చేసుకుని అది అందుకే చెప్పడం లేదు. ఇతను పట్టుకుంది ఎక్కడ సార్? కల్లకుర్తి వెళ్దా ఇక్కడ వెళ్దండి ఇక్కడ అవుట్స్కట్స్ లో పట్టుకున్నాము. ఓకే, మీ ద్వారా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఉమ్మడి మహబూబ్ నగర్ చెప్పేది ఏంటంటే ఎవరైనా ప్రభుత్వాధికారి ప్రజల దగ్గర నుండి వారు చేయాల్సిన పనిని చేయకుండా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది 1064. ఐ రిపీట్ 1064. దానికి కాల్ చేసి కంప్లైంట్ చేస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి వారు ఇచ్చిన కంప్లైంట్ పై వెరిఫై చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఏసీబీ వారోత్సవాలు జరుగుతున్నాయి 3వ తారీఖు నుంచి 9 ఈ రోజు వరకు. ఈ సందర్భంగా ఏసీబీ అఫీషియల్స్ అన్ని జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా పోస్టర్స్ తర్వాత స్టిక్కర్స్ అవన్నీ అంటించారు. ఆ పోస్టర్స్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ మీరు ఎవరైనా పబ్లిక్ స్కాన్ చేసి డైరెక్ట్ అందులో కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఉంటుంది, ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంటుంది. వాటి ద్వారా కూడా కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, దాడిలో పాల్గొనేది సార్? దాడిలో నల్గొండ డిఎస్పీ అంటే నేను, తర్వాత మహబూబ్ నగర్ స్టాఫ్ ఏసీబీ స్టాఫ్. నా పేరు జగదీష్ చందర్, డిఎస్పీ నల్గొండ రేంజ్. నేను ఎందుకు వచ్చానంటే బాలకృష్ణ గారు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు కాబట్టి నేను వచ్చాను. ఓకే, మీకు వార్తలు రాయడం విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.